సముద్రపు నది ఒడ్డునే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని వాళ్ళందరూ ఆ సముద్రం నుండి చేపలు పట్టి వ్యాపారం చేసేవారు. ఆ గ్రామంలో కాశీ అనే ఒక జాలరి కూడా ఉండేవాడు. కాశీ చాలా బీదవాడు. అందుకే అతని దగ్గర చేపలు పట్టే సాధనం ఉండేది కాదు. అతని కుటుంబంలో తన భార్య మంజుల ఇంకా 3 కుమారులు ఉండేవారు. కాశీ సముద్రం ఒడ్డున కూర్చొని గాలం సహాయంతో చేపలు పట్టడానికి ప్రయత్నిస్తాడు. అరే, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చూసుకుంటే చాలా పెద్ద చేపే పడ్డట్టుగా ఉంది. చాలా బరువు కూడా ఉంది. చూస్తుంటే కాశీకి ఆ చేప సాధారణ చేపలాగా అనిపించదు. జాలరి, నన్ను వదిలిపెట్టు, నన్ను వెళ్ళనివ్వు. అరే, ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ లేరు కదా. నీ కాంటాలో ఇరుక్కున్న చేపను నేను మాట్లాడుతున్నాను. అరే, చేప ఎక్కడైనా మాట్లాడుతుందా ఏంటి? త్వరగా నన్ను వదులు, నీటి బయట ఉంటే నాకు గాలి ఆడదు. చేప చెప్పడంతో కాశీ దాన్ని నీటిలో వదిలేస్తాడు. తర్వాత ఆ చేప హాయిగా గాలి పీల్చుకుంటుంది. నువ్వు నన్ను బజారులో అమ్మి కూడా చాలా లాభం పొందేవాడివి, కానీ నువ్వు అలా చేయకుండా నన్ను బ్రతికించావు. చాలా మంచివాడివి. ఉదయం నుంచి ఒక్క చేప కూడా కాటలో పడలేదు. ఇప్పుడు నువ్వు కాటలో పడ్డావు, కానీ నిన్ను నేను వదిలిపెట్టను. నిన్ను వదిలేస్తే నేను బజార్లో ఏమేమి డబ్బులు సంపాదించాలి? బాధపడకు జాలరి, నేను కోరికలు తీర్చే చేపను. నేను నీ ఏదైనా కోరికను పూర్తి చేస్తాను. నువ్వు చెప్పేది నిజమా? నేను ఏది కావాలనుకుంటే దాన్ని నువ్వు నిజం చేస్తావా? అయితే నా కోరికలన్నీ తీరుస్తావా? అవును, అడిగి చూడు. అయితే నా భార్య చాలా అనారోగ్యంగా ఉంటుంది. ఆమె మంచం మీద నుంచి లేవను కూడా లేవనే లేదు. ఆమెకు ఏ అనారోగ్యం ఉందో కూడా తెలీదు. అయితే ఇప్పుడు నాకు వచ్చే మొదటి కోరిక ఇదే. అదేంటంటే, నా భార్య ఆరోగ్యంగా ఉండాలి, మరియు ఆమె ఎప్పటిలానే తిరుగుతూ ఉండాలి. నీ 3 కోరికలను నెరవేరుస్తాను. ఇప్పుడు నీ ఇంకొక కోరిక ఏంటో చెప్పు. నేను ఇప్పుడే నా ఇంకొక కోరిక చెప్పను. నేను ముందు మా ఇంటికి వెళ్లి నా భార్య బాగైందో లేదో చూసి వస్తాను. అప్పుడు నేను అడుగుతాను నా రెండవ కోరికని. నీకు ఎప్పుడైతే ఇంకొక కోరిక అడగాలని అనిపిస్తుందో అప్పుడు ఈ ప్రదేశానికే వచ్చి సునేరి చేప అని పిలువు. ఇలా చెప్పి సునేరా చేప సముద్రంలోని గుహలోకి వెళ్లిపోతుంది. ఇటువైపు కాశీ అనే జాలరి తన ఇంటికి చేరుకుంటాడు. నాన్న, ఇలా చూడండి, అమ్మ ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉందో. ఇప్పుడు చూడండి, నడవగలుగుతుంది కూడా. అరే నిజమే, ఇదంతా కూడా ఆ మాయా చేప వల్లే జరుగుతుంది. కాశీ ఆ మాయా చేప గురించి అంతా చెప్పేస్తాడు. అతను ఎలా తనని కలిశాడు, ఆ చేప తనకు ఏం చెప్పిందో మొత్తం చెప్తాడు. నాన్నగారు, ఏంటి ఇలా చేశారు? మీరు తలుచుకుంటే మన కోసం చాలా ఆహార పదార్థాలు అడిగి ఉండేవారు కదా. నాన్నగారు, మీరు మంచి చేపలు పట్టే సాధనాన్ని కూడా అడిగి ఉండాల్సింది. దానితో మీరు చాలా చాలా పెద్ద చేపలు పట్టుకోవచ్చు. ఒకవేళ ఆ చేపల్ని పట్టుకుని మనం అమ్ముకుంటే పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళం. అవును నాన్నగారు, మీరు ముత్యాలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అడగాల్సింది. అరే ఓ నా ప్రియమైన పిల్లలు, ఒకటి వినండి. మనం ఒంట్లో అన్ని అవయవాలు బాగున్నప్పుడు, మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం ఆ కోరికలన్నీ ఎప్పుడైనా సరే తీర్చుకోగలం. మీ నాన్నగారు చెప్పేది అక్షరాల నిజం. నన్ను ఆరోగ్యంగా చూడడం మీ అందరికీ ఇష్టం లేదా? అమ్మా, నువ్వు బాగయ్యావు. ఇంతకు మించిన వరం ఇంకోటేమీ లేదు. పిల్లలందరూ తమ అమ్మని హత్తుకుంటారు. కాశీ రోజుటిలాగానే చేపలు పట్టడానికి సముద్రం ఒడ్డుకి వెళ్తూ ఉంటే తను చేపలు పట్టే కాంట విరిగిపోతుంది. దేవుడా, ఇది కూడా ఇప్పుడే విరిగిపోవాలా? ఇప్పుడు నేను ఏం చేయను? చేపని ఎలా పట్టుకోవాలి? అప్పుడు అతనికి సునేరి చేప గుర్తుకొస్తుంది. నేనిప్పుడు సముద్రం ఒడ్డుకు వెళ్లి ఆ చేప దగ్గరికి వెళ్లి నా రెండో కోరిక తీర్చమని దాన్ని అడుగుతాను. కాశీ సముద్రం దగ్గర నిల్చొని సునేరి చేపను పిలుస్తూ ఉంటాడు. అరే ఓ సునేరి చేప, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నీ అవసరం నాకు చాలా ఉంది. ఎక్కడున్నావు? అప్పుడే చేప బయటకు వస్తుంది. చెప్పు జాలరి, నీ రెండవ కోరిక ఏంటి? నేను చేపలు పట్టే కాంట చాలా పాతది కావడంతో అది విరిగిపోయింది. ఇప్పుడు నాకు రెండవ కోరిక ఏంటంటే, నాకు పెద్ద చేపలు పట్టే కాంట నాకు కావాలి. సరే జాలరి, నీ కోరికను నేను తీరుస్తాను. కాశీ చూస్తూనే అతని ముందు ఒక చేపలు పట్టే సాధనం కొత్తది, చాలా గట్టిగా కనిపిస్తుంది. తన గ్రామస్తుడు ఒకడు శంకర్ తనని వెంబడిస్తూ చూస్తున్నాడని తనకు తెలీదు. శంకర్ తన మరియు చేప మాటలన్నీ వింటాడు.
ఒకవేళ నా చేతికి ఆ సొరేరి చేప దొరికిందంటే నేను ఈ ప్రపంచంలోనే అందరికన్నా ధనవంతుడైపోతాను. కాశీకి అస్సలు తెలియలేదు. అతను కేవలం ఒక చేపలు పట్టే కాంటానే అడిగాడు. ఛీ! శంకర్ ఆ చేప విషయం తన స్నేహితుడికి కూడా చెప్తాడు. చేపనా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎక్కడైనా ఇలా ఉంటుందా? మనం ఏమడిగితే అది ఇచ్చే చేప ఎక్కడైనా ఉంటుందా? అవునురా, నేను చెప్పేది నిజం. నేను నా కళ్ళతో నేను స్వయంగా చూశాను, నా చెవులతో నేను విన్నాను. ఆ కాశీ చేపతో మాట్లాడుతున్నాడురా, నిజం. నువ్వు చెప్పేది నిజంగా నిజమైతే మనం ఆలస్యం చేయకుండా త్వరగా ఆ చేపని పట్టుకుని తీరాల్సిందే పదా. శంకర్ మరియు అతని స్నేహితులందరూ కలిసి సునేరి చేపని పట్టుకోవడానికి వెళ్తారు. కాని వారికి ఆ చేప దొరకదు. కాశీ ఇంట్లో చింతిస్తూ కూర్చున్నాడు. ఏమైందండి, ఇంత బాధగా ఎందుకు ఉన్నారు? మంజులా, నా మైండ్లో మాటి మాటికి కూడా ఒకే విషయం తగులుతుంది. నేను చేసింది మంచేనా లేదా? మనం ఇంత పేదవారిమి, ఇంకోసారి మన ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండదు. నాన్నగారు, ఇంకా మించిపోయింది ఏమీ లేదు. మీరు తలుచుకుంటే 3వ కోరికలో ఒక పెద్ద బంగళా, బంగారం, వజ్రాలు, ధాన్యం అన్నీ అడిగి చూడండి. కానీ అత్యాశపడడం అంత మంచిది కాదు కదా అని. అటువైపు శంకర్ వలలో ఆ చేప ఇరుక్కుంటుంది. దొరికింది దొరికింది దొరికింది, నాకు కోరికలు తీర్చే చేప నాకు దొరికిపోయింది. నన్ను వదిలిపెట్టండి, లేదంటే నేను చనిపోతాను. అరే వా, ఈ చేప నిజంగానే మాట్లాడుతుంది. ఇంత చిన్న చేప మన కోరికలన్నీ కూడా తీర్చగలుగుతుందా? ఏది, అదేంటో చూద్దాం. ఓ చేపా, నువ్వు నా కోరికను తీర్చుకుంటే నేను నిన్ను చంపేస్తాను. నన్ను చంపకండి, ఎలాంటిదైనా తీరుస్తాను. మీ 3 కోరికలను మాత్రమే తీర్చగలను. మీ కోరికలేంటో చెప్పండి. నా మొదటి కోరిక ఏంటంటే నేనిప్పుడు ఉంటున్న ఇల్లు చాలా పెద్ద భవనం కావాలి. నీ కోరిక తీరుతుంది. నిజంగా రేపు శంకర్ ఉంటున్న ఇంట్లో ఒక పెద్ద భవనం ఉంటుంది. సముద్రం ఒడ్డు నుండి కూడా వాళ్ల ఇల్లు కనిపించేది. ఇది చూసిన శంకర్ ఫ్రెండ్ అవాక్కవుతాడు. ఇప్పుడు నీ 2వ కోరిక చెప్పవచ్చు. ఇప్పుడు నా వంతు. ఉదిగో చేప, ఇప్పుడు నువ్వు నా కోరికను తీర్చాలి. నా కోరిక ఏంటంటే బంగారం, వజ్రాలు అన్నీ నాకు నిండుగా ఇవ్వాలి, నిండిపోవాలి. చేప అతన్ని వజ్రాలు, బంగారంతో నింపేస్తుంది. అతను ఎంతో సంతోషిస్తాడు. ఇప్పుడు 3వ కోరిక మాత్రమే మిగిలి ఉంది. చాలా ఆలోచించి చెప్పండి. నా 3వ కోరిక ఏంటంటే నువ్వు జీవితాంతం కూడా నా దగ్గర నా బానిసలాగా ఉండాలి. అప్పటి వరకు కాశీ కుటుంబం వస్తుంది. అరే ఏంటి మీరు ఇదంతా ఇవన్నీ అడుగుతున్నారేంటి ఇక్కడ? మరి అంత అత్యాశ మంచిది కాదు. జీవితాంతం మీ బానిసలాగా ఎలా ఉంటుంది? ఇంత పెద్ద సముద్రంలో బాగా అలవాటై ఉంటుంది. ఒకవేళ నా కోరికలను ఈ చేప తీర్చలేదంటే నేను ఇక్కడే దీన్ని 2గా చీల్చేస్తాను. నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. నేను ఏం చేస్తానో చూడు. ఆ చేపకి శంకర్ అత్యాశ మరియు అతని మాటలు ఏం మంచిగా అనిపించలేదు. అతను ఏదైతే భవనం అడిగాడు దాన్ని ఒక మట్టి మిద్దెలాగా చేసింది. అతని స్నేహితుని బంగారం, వజ్రాలు అన్నీ పాములా మారిపోయాయి. మరియు తన స్నేహితులు భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఆ చేప చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. దాని కన్నీళ్లు కారి అవి సముద్రంలో పెద్ద తుఫాను సృష్టిస్తాయి. సముద్రం అలలా నీరు పెరుగుతూ వస్తుంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అరే ఇంకెప్పుడు అత్యాశ చెయ్యను. అరే నన్ను కాపాడండి. నాన్నగారు, ఇదంతా ఏం జరుగుతుంది? మీరు ఈ చేపతో అలా చేయడం మంచిది కాదు. ఈ చేప ఇలా ఏడుస్తూ ఉన్నంతసేపు తుఫాను అలాగే ఉండిపోతుంది. మనమంతా మునిగిపోతాం. నాన్నగారు, మీ 3వ కోరిక ఇంకా మిగిలింది కదా, ఆలోచించండి. ఆ చేపతోనే మీ 3వ కోరికను త్వరగా అడగండి. త్వరగా నాన్నగారు, లేదంటే మనమందరం మునిగిపోతాం. ఓ సునేరి చేప, నా 3వ కోరిక పూర్తి చేయి. నా 3వ మరియు చివరి కోరిక ఏంటంటే నువ్వు ఏడవడం ఆపేయాలి. ఇదే నా చివరి కోరిక. ఇదొకటి చెయ్యి. చేప ఏడవడం ఆపేయగానే నీటి అలజడి అంతా శాంతమవుతుంది. కాశీ, నువ్వు నీ కుటుంబం చాలా మంచి మనసు కలవారు. మీరు తలుచుకుని ఉంటే మీరు ఏదైనా విలువైన వస్తువుని అడిగేవారు. నన్ను శాంతించమని అడిగారు. నన్ను క్షమించండి.
నువ్వు ఎటైనా దూరంగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఆ చేప సముద్రంలో దూరంగా వెళ్లిపోతుంది. ఇంకెప్పుడు ఎవరి కంటికి కనిపించదు. నిమువా అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం సర్పంచ్ కిషన్ లాల్. కిషన్ లాల్ కి ఒక కూతురు ఉండేది. తన పేరు రాణి. వాళ్ళ అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలైంది. తన తల్లి లేని లోటు తనకు తెలియనిచ్చేవాడు కాదు. నాన్నగారు, నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళిరానా? ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళిరా. సరే నాన్నగారు, నేను ఇప్పుడే వెళ్తాను. నాకు లేట్ అవుతుంది. మీరు నా కోసం కంగారు పడద్దు. కిషన్ లాల్ కి ఈ విషయం తెలీదు. తన కూతురు తన స్నేహితురాల్ని కలవడానికి కాదు, ఒక గ్రామంలో ఉన్న రాజా అనే కుర్రాన్ని కలవడానికి వెళ్ళింది అని. రాజా ఇంకా రాణి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ రాజా చాలా భేదవాడు, ఇంకా తక్కువ జాతివాడు కాబట్టి ఊరి వాళ్ళు ఎవరూ అతన్ని ఇష్టపడేవారు కాదు. రాజా ఇంకా రాణి అడవిలో కలుసుకునేవారు. రాణి, నువ్విలా ప్రతిరోజు నన్ను కలవటానికి రావద్దు. ఒకవేళ ఎవరైనా చూశారంటే చాలా ప్రమాదం జరుగుతుంది. రాజా, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. రాణి, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నిన్ను చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. రాజా రాణి నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాణి కన్ను చెట్టు మీదకి వెళ్తుంది. ఆ చెట్టు మీద ఒక భూతం పడుకుని ఉంటుంది. రాజా, నాకనిపిస్తోంది చెట్టు మీద ఏదో భూతం ఉందని. ఒకసారి చూడు. రాణి, చెట్టు మీద ఎవ్వరూ లేరు. అంతా అది నీ భ్రమే. లేదు రాజా, నిజంగా నేను భ్రమపడట్లేదు. రాణి, చాలా ఆలస్యమైంది కదా. మనం ఇక ఇంటికి తిరిగి వెళ్దాం. మరలా రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుసుకుందాం. రాజా రాణి మాటలను వినకుండా దాటేస్తాడు. ఇంకా వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఇంకా రాణి మెదడులో ఇదే తిరుగుతూ ఉంటుంది, నిజంగా చెట్టు మీద భూతం ఉంది అని. అప్పుడే కిషన్ లాల్ అక్కడికి వస్తాడు. రాణి కంగారుగా ఉండడం చూసి తనను ఇలా అడుగుతాడు. ఏమైంది రాణి, ఇంత కంగారుగా ఎందుకు కనిపిస్తున్నావు? అది నాన్నగారు, నేను అడవిలో ఒక భూతాన్ని చూసా. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ గాలి వెధవ రాజాని కలవద్దని. అయినా గాని నువ్వు ఎవ్వరికీ కనపడకుండా అడవిలో వెళ్లి కలిసి వస్తున్నావు. నాన్నగారు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అతను కూడా నన్ను అంతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నోర్ముయ్, ఈ గ్రామంలో నా పరువు తీస్తావా ఏంటి? ఈ ఊర్లో నాకు ఎంత పలుకుబడి ఉందో, ఎంత పేరు ఉందో నీకు తెలుసు కదా. రాణి వాళ్ళ నాన్న తిట్టిన తిట్లను ఏమీ పట్టించుకోదు. తను రోజులానే రాజాని కలవడానికి అక్కడికి వెళ్తుంది. ఇద్దరూ చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. చెట్టు మీద కూర్చున్న భూతం ఆ చెట్టు మీద కూర్చొని వాళ్ల మాటలు వింటూ ఉంటాడు. రాణి, ఇవాళ నేను ఎక్కువసేపు నీతో గడపలేను. నాకు కొంచెం పని ఉంది. నేను వెళ్ళి వస్తాను. సరే, నువ్వు వెళ్ళు. నేను తర్వాత వస్తాను. ఎవరైనా చూస్తే నాన్నకు చెప్తారు. నిన్ను ఈ రోజు కూడా కలవడానికి వచ్చారని తెలిసిపోతుంది. ఇంకా రాజా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాని రాణి మనసులో నుండి ఆ భూతం విషయం మాత్రం బయటకు వెళ్లదు. తాను చెట్టు మీదకి చూడడంతోనే ఆ భూతం రాణి ముందుకు వచ్చి నిలబడుతుంది. భూతం! నువ్వు సరిగానే గుర్తుపట్టావు, నేను భూతంనే. నన్ను వెళ్ళనివ్వు. అలా ఎలా వెళ్ళనిస్తాను నేను నిన్ను? నేను రోజు ఈ చెట్టు మీద కూర్చొని మీరు మాట్లాడుకునే మాటలన్నీ వింటున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను. నువ్వు ఒక దెయ్యానివే. నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? నేను రాజాని ప్రేమిస్తున్నాను. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఒక దెయ్యాన్ని ఎవరు పెళ్లి చేసుకోరు. ఇది నీకు కొంచెమైనా తెలీదా? ఓ అమ్మాయి, నువ్వు చాలా మొండిదానివనుకుంటా. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ రాజాని తినేస్తాను. సరే, తినేసేయ్ అతన్ని, ఇంకా నన్ను కూడా. ఒకవేళ నా రాజాకి ఏమన్నా అయితే నేను కూడా నా ప్రాణాలు తీసేసుకుంటాను. సరే అమ్మాయి, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పెళ్లి రాజాతో అస్సలు జరగనివ్వను. అప్పుడే భూతం తన శక్తితో రాణిని ఒక పావురంలా మార్చేస్తాడు. ఇంకా దాన్ని తన శక్తులతో బంధిస్తాడు. దాంతో ఆ పావురం ఎక్కువ దూరం వెళ్లలేకపోతుంది. అదే చెట్టు మీద ఉంటుంది. అతని ముందరే ఎక్కడికి వెళ్లకుండా రాణి పావురంలా మారి కేవలం చీచి అనగలుగుతుంది. దాని భాష కేవలం భూతంకి మాత్రమే అర్థమవుతుంది. రాణి ఇంటికి రాకపోవడంతో కిషన్ లాల్ కంగారు పడతాడు. అయ్యో అన్నా, నా రాణిని నువ్వు ఎక్కడైనా చూసావా? లేదు సర్పంచ్ గారు. అతను తన స్నేహితురాలింటికి వెళ్తాడు తన గురించి అడగడానికి. ఏమైంది సర్పంచ్ గారు? కమలా తల్లి, రాణి ఇక్కడికేమైనా వచ్చిందా? సర్పంచ్ గారు, తను నన్ను కలిసి చాలా రోజులైంది. ఆ మాట విని కిషన్ లాల్ ఇంకా కంగారు పడిపోతాడు. అక్కడ రాజా నది దగ్గరికి రాణిని కలవడానికి వెళ్తాడు. కాని అతనికి రాణి కనిపించదు.
రాణికి ఏదైనా ముఖ్యమైన పని పడిందనుకుంటా, అందుకే తాను ఇక్కడికి రాలేదనుకుంటా. రాజా మరుసటి రోజు మళ్ళీ అక్కడికి వెళ్తాడు. కాని రాణి మళ్ళీ కనిపించదు. చాలా రోజులు గడిచిపోయాయి, కాని అతనికి రాణి కనిపించదు. అప్పుడే పావురం రాణి రాజా భుజం మీద కూర్చొని గట్టిగట్టిగా చీచీ అంటూ అరుస్తుంది. అరే ఓ పావురం, నీకు ఏమైంది? ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? వెళ్ళు ఇక్కడి నుంచి, నాకసలే చాలా బాధగా ఉంది. రాణి రాలేదు ఈరోజు. పావురమైన రాణి తనకి చెప్పాలని చాలా ప్రయత్నిస్తుంది. ఆ పావురమే రాణి అని, ఒక భూతం తనని పావురంగా మార్చింది అని. కాని ఆ రాజాకి ఆ విషయం అర్థం కాక తనని వెళ్ళగొట్టేస్తాడు. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పావురం మళ్ళీ తన చుట్టూ చీచీ అంటూ చెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది. రాజాకైతే ఇప్పుడు ఏమీ అర్థం కావడం లేదు. రాజాకి అర్థం కావడానికి ఈ భూతం అయితే ఇప్పుడు పడుకుని ఉంది. అది లేవడానికి ముందే నేను ఏదో ఒకటి. అప్పుడే అది తన నోరుతో నేల మీద రాస్తూ ఉంటుంది, తానే రాణి, భూతం తనని అలా మార్చేసింది అని. రాజా ఆ పావురం రాస్తూ ఉండడం చూసి తనకి నమ్మకం వస్తుంది ఆ పావురం మీద. రాణి, నీకు ఏమైంది? పావురం చీచీ అనడం తప్ప ఏం చెప్పలేకపోతుంది. అది చెట్టు మీదకి వెళ్లి ఆ భూతం అక్కడ ఉంది అని సైగ చేస్తూ ఉంటుంది. రాజాకి మొత్తం అర్థమైపోయింది ఆ పని భూతం చేసిందని. రాజాకి ఒక ఉపాయం వస్తుంది. దాన్ని చెట్టు మీద నుండి తన రూపంలోకి తీసుకుని రావడానికి పావురంకి మెల్లగా ఇలా చెప్తాడు. రాణి, నువ్వొక పని చేయాల్సి ఉంటుంది. నువ్వు ఆ భూతాన్ని మాటల్లో పెట్టు. మాటల మధ్యలోనే తను దెయ్యంగా ఎలా మారిందో కనుక్కో. దాని కోరికేంటో తెలుసుకుని దానిని చంపేయాల్సి ఉంటుంది. అప్పుడే నువ్వు మామూలుగా మారతావు. కొద్దిసేపటికి భూతానికి మెలకువ వస్తుంది. తను చూసేసరికి రాజా నదిలో పడి వెళ్తూ ఉంటాడు, జరిగిన విషయమంతా సర్పంచ్కి చెప్పడానికి. ఓ భూతం, నువ్వు నన్ను ఇలా చేయడం మంచిది కాదు. నేను నీకు ఏమని చేశాను? నువ్వు నన్ను పావురంలా మార్చావు. దేనికన్నా నువ్వు నన్ను చంపేయాల్సిందే. అరే, అలా ఎలా చంపుతారు నిన్ను? నాకు మొదటి చూపులోనే నీ పైన ప్రేమ కలిగింది. వచ్చే అమావాస్య రోజుకి నువ్వు నా సొంతం కావాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రి నేను నదిలో మునుగుతాను. నదిలో మునిగిన తరువాతనే నా శక్తులు రెట్టింపవుతాయి. ఇంకా నువ్వు నాకు సొంతమవ్వాల్సిందే. నన్ను వదిలిపెట్టు దుష్టుడా. నేను చావనైనా చేస్తాను కాని నిన్ను పెళ్లి చేసుకోను. నా రాజా నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. చూస్తూ ఉండు, అతను నన్ను నీ బంధకం నుంచి ఒకరోజు తప్పకుండా విడిపిస్తాడు. నువ్వు మర్చిపోయినట్లున్నావు, నేను భూతంని. తను ఒక మామూలు మనిషి. అరే, నేను ఈ విషయం మర్చిపోయాను. సరే, నేను నీ మాట వింటాను. కానీ నాదొక షరతు. చెప్పు, త్వరగా చెప్పు. నేను నీ షరతులన్నీ ఒప్పుకుంటాను. త్వరగా చెప్పు. ముందు నువ్వు నన్ను మాట్లాడే పావురంలా మార్చు. ఇంకా నన్ను ఈ చెట్టు బందీ నుండి విడిపించు. నేను కొంత దూరం ఎగరడానికి ఇలా చీచి అని నా గొంతు ఆరిపోతుంది. ఈ చెట్టు మీద కూర్చొని నా రెక్కలు చచ్చుబడిపోతున్నాయి. అక్కడ గ్రామం అంతా ఈ విషయం పాకిపోయింది. రాణి మాయమైంది అని అందరూ ఈ విషయమే చర్చించుకుంటారు. అయ్యో అన్నా, రాణి మాయమైనప్పటి నుంచి మన సర్పంచ్ గారు ఆరోగ్యం ఏమీ బాలేదు. అవునన్నా, తనకు ఉన్నది ఒక్కగానొక కూతురు. తను కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. అడవిలో ఏదో ఒక జంతువు తనని తినేసిందేమోనని నాకు అనుమానం వస్తుంది. మనమందరం కూడా సర్పంచ్ గారింటికి వెళ్ళాలి. మనం ఇలా చేతులు ముడుచుకొని కూర్చొని ఉపయోగం లేదు. రాణి మన గ్రామం మొత్తానికి కూతురు లాంటిదే కదా. అందరూ గ్రామం వాళ్ళు సర్పంచ్ గారి ఇంటికి వెళ్లారు. నమస్కారం సర్పంచ్ గారు. మీరందరూ ఒకేసారి ఇలా ఎందుకు వచ్చారు? సర్పంచ్ గారు, రాణి మీ ఒక్కగానొక్క కూతురే కాదు, మా ఊరి వాళ్ళందరికీ కూడా కూతురే. ఇంత పెద్ద విషయం జరిగింది, కానీ మీరు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరు ఏమీ బాధపడకండి. మన ఊరు వాళ్ళు మొత్తం కలిసి రాత్రి పగలు వెతికి మన రాణిని మన ఇంటికి తీసుకొద్దాం. అవును సర్పంచ్ గారు, ఒక్క మాట చెప్పండి. చివరిసారిగా రాణి ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే కిషన్ లాల్ కి గుర్తొస్తుంది తను అన్ని చోట్ల వెతికేశాడు అని. కానీ రాణి రాజాను కలిసే చోటు ఒక్కటి మిగిలిపోయింది. ఆ తమ్ముళ్ళు, అన్ని స్థలాల్లో కూడా వెతికి చూశాను, కానీ ఒక్క ప్లేస్ మిగిలింది. రాజా. రాజా? రాజా. రాజాని ఎవరికీ తెలియకుండా కలవడానికి వెళ్లేది. అప్పుడే రాజా సర్పంచ్కి అన్ని విషయాలు చెప్పడానికి వెళ్తాడు. నువ్విక్కడ
కొట్టండి వీణ్ణి, కొట్టండి. వీడే నా కూతుర్ని కనపడకుండా దాచిపెట్టాడు. ఊరి వాళ్ళు రాజాని కొట్టడానికి రావడంతోనే పావురం ఎగురుకుంటూ రాజా చేతి మీదకొచ్చి వాళ్తుంది. ఆగండి, ఆగండి, రాజా ఏమీ చేయలేదు. అరే, ఇదెవరు చెప్పారు? నేను రాణిని. రాణి, నా రాణి, నువ్వా తల్లి? నువ్వు పావురంలా ఎలా మారావు? ఇది ఎలా జరిగింది తల్లి, ఎలా జరిగింది? రాణి కిషన్ లాల్ చేతి మీద వాలి అందరికి జరిగిందంతా చెప్తుంది. ఆ భూతమే తనని ఇలా పావురంలా మార్చింది అని. నేను ఆ భూతం గురించి అన్నీ తెలుసుకున్నాను. ఆ నదిలో ఏదో ఉంది, దాంతో దాని శక్తులు ముడిపడి ఉన్నాయి. మనం దాన్ని నాశనం చెయ్యాలి. ఈ పని నేను చేస్తాను. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇంకా అమావాస్య అయితే ఇవాళే ఈ పని మనం రాత్రి అవ్వకముందే చెయ్యాలి. ఆ గ్రామం వాళ్ళు అందరూ అడవికి వెళ్లారు. ఇంకా అందరూ అక్కడ దాక్కుంటారు. రాజా ఆ నదిలో దూకుతాడు. అతను అలా చాలాసేపు వెతగ్గా ఒక మూషికం కలశం దొరుకుతుంది. దాని మూతి మీద ఒక ఎరుపు బట్ట కట్టి ఉంటుంది. రాజా దానిని తీసుకుని నదిలో నుండి బయటకు వస్తాడు. ఏయ్, ఈ కలశం నాకిచ్చేసేయ్ నువ్వు. ఈ కలశాన్ని నాకిచ్చేసేయ్. ఈ కలశాన్ని నీకిచ్చే ముందు నేను దీన్ని తెరిచి ఈ నదిలో పడేస్తాను. అప్పుడు తీసుకో. కలశం తెరడంతోనే భూతం మాయమైపోతుంది. రాణి ముందులాగా తన రూపంలోకి వచ్చేస్తుంది. సర్పంచ్ రాజా పనికి చాలా సంతోషిస్తాడు. రాణిని రాజాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు.